ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే మనం ఈరోజైతే ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఏంటి అంటే బిగ్ బాస్ ఫైనల్లో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎవరెవరికి అంటే తనుజ అండ్ కళ్యాణ్కు. కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కోటలో వచ్చిండు. అతను ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్, అతను ఒక సోల్జర్. అయితే కామన్ మ్యాన్కు ఈసారి గట్టి ఓట్లేసి గెలిపియాలి. అయితే కామన్ మ్యాన్ అని ఒక టాపిక్ వచ్చినందుకు ఆ టాపిక్ బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవ్ ప్రశాంత్. అతను కూడా ఒక కామన్ మ్యానే. జై జవాన్ జై కిసాన్ రైతు బిడ్డ అనుకుంటా ఒక కామన్ మ్యాన్ కోటలు వచ్చిండు. అయితే బయటికి పోయిన తర్వాత అతనికి చాలా నెగిటివ్ వచ్చేసింది. అతన్ని ఈ కళ్యాణ్తోని ఎప్పుడు కూడా అతను పోల్చుకోవద్దు. ఎందుకంటే అతను వేరు, ఇతను వేరు. నేను బిగ్ బాస్ పోవాలి అన్నా నన్ను బిగ్ బాస్ పంపిరన్నా అనేసి పల్లవ్ ప్రశాంత్ అయితే వేడుకోవడం జరిగింది. తర్వాత కామన్ మ్యాన్ కోటల బిగ్ బాస్ హౌస్కి పోయిండు. బట్ ఈ సోల్జర్ కళ్యాణ్ అయితే ఒక అగ్ని పరీక్ష షో అనేసి కండక్ట్ చేసిరు. అక్కడ పోటీలు తట్టుకొని గెలిచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. అతను నిజమైన కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు అంటే కళ్యాణ్ పడాల. ఇక్కడ జై కిసాన్ అయిపోయింది, ఇక్కడ జై జవాన్. ఓకే, నిజమైన కామన్ మ్యాన్. అయితే ఇతనికి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోవర్స్ లేరు, ఎవ్వరు లేరు. అక్కడ బిగ్ బాస్ 7 విన్నర్కు సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. చాలా సోషల్ మీడియా సైట్లలో అన్నిట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇతనికి ఎక్కడ కూడా ఫాలోవర్స్ లేరు. ఇతను నిజమైన కామనరు. జై జవాన్. అప్పుడైతే బిగ్ బాస్ 7 జై కిసాన్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ 9 జై జవాన్. అయితే ఇంకొకటి, చాలామంది తనుజ పేరు చూస్తున్నారు. తనుజకు మంచిగా ఆడుతుంది అది ఇదని. ఎక్కడ బ్రో మంచిగా ఆడింది తనుజ? అంత కన్నింగ్ సీరియల్ యాక్టింగ్ చూపిస్తున్నది. మీరు ఒకటి చెప్తా వినండి. తనుజ ఆడపిల్ల, అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అంటే కన్నడ అమ్మాయి. మనం కన్నడ అమ్మాయికి ఎట్లా సపోర్ట్ చేస్తాం బ్రో? తెలుగు బిగ్ బాస్ పెట్టుకొని తెలుగు వారికి సపోర్ట్ చేయాలి. మీకు గుర్తుంది కదా, బిగ్ బాస్ 8 కూడా కన్నడ వాళ్ళే తీసుకెళ్ళారు కప్పు. మరి బిగ్ బాస్ 9 కూడా కన్నడ వాళ్ళకే ఇస్తే తెలుగు బిగ్ బాస్ పెట్టి లాభమేమి? తెలుగు బిగ్ బాస్ పెట్టినందుకన్నా తెలుగు వారికి ఓట్లేసి సపోర్ట్ చేద్దాం. ఆడపిల్ల డైలాగ్ గుర్తుంది కదా, కన్నడ పిల్లకు మనము సపోర్ట్ చేస్తే ఎలా బ్రో? అట్లని చెప్పేసి ఇండస్ట్రీకి వేరే వాళ్ళు రావద్దా, వేరే లాంగ్వేజ్ వాళ్ళు రావద్దా అంటే రావచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నటించవచ్చు. కానీ బిగ్ బాస్కి వచ్చే వరకు, తెలుగు బిగ్ బాస్ అని చెప్పే వరకు తెలుగు వారినే విన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ పెట్టిరు, తెలుగు వారిని తీసుకుంటారా? తీసుకుంటలేరు. బట్ మనం కూడా తెలుగు వారిని సపోర్ట్ చేయాలి. బిగ్ బాస్లో తెలుగు వారికే కప్పు వచ్చేలా చూడాలి. ఎందుకంటే తెలుగు వారికే సపోర్ట్ చేయాలంటే తెలుగు వారు అంతా బాగా ఆడుతున్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ పడాల ఒక ఎలాంటి సెలబ్రిటీ కాదు, ఒక కామన్ మ్యాన్ కోటలు వచ్చి సెలబ్రిటీలనే గడగడలాడించిండు హౌజ్లో. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చిన వారు కాక ఇంకా వైల్డ్ కార్డ్లో ఎంట్రీ ఇచ్చినా కానీ వాళ్ళని కూడా గడగడలాడించి తట్టుకోలేక వచ్చిన వీక్ నుంచే స్టార్ట్ కంటిన్యూగా ఒకరి తర్వాత ఒకరు 5గురు వెళ్ళిపోయారు. కళ్యాణ్ పడాల టాస్కులు ఆడిండు, గేమ్లు ఆడిండు, అంత మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, డ్యాన్సులు చేస్తుండు. అలాంటి వ్యక్తిని మనం ఓటేసి గెలిపించాలి కదా. ఆ బాధ్యత మనది కదా. నిజమైన కామన్ మ్యాన్ ఈ బిగ్ బాస్ 9 గెలుస్తుంది. జై జవాన్. ప్రతి ఒక్క సైనికుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు బిగ్ బాస్ 9 ట్రోఫీ కొడితే. సోషల్ మీడియా యాక్టివ్ లేని పర్సన్ బిగ్ బాస్ 9లోకి వచ్చి కప్పు కొట్టిందంటే అది మామూలు ముచ్చట కాదు. అందరి సపోర్టు కళ్యాణ్ పడలకు వేయాలి. ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడలకు భారీగా ఓట్లేసి అతనికి ట్రోఫీ అందించే బాధ్యత మనది. ఓకే బ్రో, ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడలకు ఓటేయండి. హాట్స్టార్లోకి వెళ్ళి మిస్ కాల్ ఇవ్వండి. ఓకే, తక్కువ టైం ఉంది, ఇంకా 3-4 డేస్లోనే ఉంది ట్రోఫీ విన్ అయ్యే ఛాన్స్. కళ్యాణ్ పడాలకి వేయండి. తనుజకు మాత్రం ఓట్లు వేయకండి. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంది కదా, ఆడపిల్ల అంటే ఇక్కడ పిల్ల, తెలుగు పిల్ల కాదు, కన్నడ పిల్ల. అందుకు కన్నడకైతే ఈ కప్పు పోవద్దు అనుకుంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. ఈసారి కూడా కన్నడ వారికే కప్పు పోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వారికి సపోర్ట్ చేయాలి, తెలుగు వారిని తీసుకురావాలి. అంటే మరి అలాంటిది బిగ్ బాస్లోకి వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎందుకు అంటే
వాళ్ళ గ్రాఫ్ టీఆర్పీ కోసం బిగ్ బాస్ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు అట్లా తీసుకుంటారు. అంతేగాని ఓన్లీ వాళ్ళను ఎంటర్టైన్మెంట్ కోణంలో చూడాలి అంతే తప్ప ట్రోఫీ అందించే వరకు చూడకూడదు. ఓకేనా, ఏమంటారు? కానీ బిగ్ బాస్ 7కు బిగ్ బాస్ 9కు కంపారిజన్, ఆ పర్సన్లను కంపారిజన్ చేసుకోకండి. ఎందుకంటే అతను రైతు బిడ్డ, అన్న నేను బిగ్ బాస్ పోవాలి, నేను ఒక రైతు బిడ్డను, రైతు బిడ్డ పోవద్దా అనేది ఒక సింపతి గెయిన్ చేసుకొని, కామన్ మ్యాన్ కోటలో సింపతి గెయిన్ చేసుకొని పోయాడు. ఇతను ఎప్పుడు కూడా సింపతి గెయిన్ చేయలే. నేను ఆర్మీని, నేను పోవాలని ఎప్పుడు కూడా వీడియోలు చేయలేదు. ఒక అగ్నిపరీక్ష షో, కామనర్స్ కోటల అగ్నిపరీక్ష షో అని దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అయ్యి బిగ్ బాస్కి వచ్చిండు. అంతే తప్ప నేను పోవాలి అనే సింపతి గేమ్ పెట్టుకొని అడుక్కొని రాలేదు. అతనితో పోల్చకండి. ఎందుకంటే గెలిచే వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి, బయట నెగిటివ్ వచ్చింది ఆయన గెలిచిన తర్వాత. కానీ ఇతను నెగిటివ్ అని రానే రాదు. ఎందుకంటే జవాన్, మీకు తెలుసు జవాన్ ఎట్లా ఉంటాడో. ఓకే బ్రో, ప్రతి ఒక్కరైతే కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయండి, కంపారిజన్ చేసుకోకండి. నేను కూడా కొన్ని వీడియోలు చూశాను, కంపారిజన్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ 7 కామన్ మ్యాన్, బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ అని. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు కంపారిజన్ చేసుకోకండి. ఇతనికి చాలా పోలికలు ఉన్నాయి. ఓకే, అతను గెలిచిన తర్వాత ఎంత నెగిటివ్ వచ్చిందో మీ అందరికి తెలుసు. ఇతనికి నెగిటివ్ అయితే రావు. 100% జెన్యున్ ఆడుతున్నాడు, జెన్యున్గా గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ కూడా సింపతి గెయిన్ చేయలేదు. హౌస్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ కూడా సింపతి గెయిన్ చేయలే. నిజాయితీగా ఆడిండు. ఓకే బ్రో, అతను నిజాయితీగా ఆడిండు కాబట్టి మనం నిజాయితీగా కళ్యాణ్ పడాలకు ఓటేయాలి, గెలిపేయాలి. ఓకేనా, గెలిపించిన తర్వాత సెల్యూట్ కొట్టాలి మనం గెలిచిన తర్వాత. జై జవాన్, కళ్యాణ్ పడాలా. ఓకే బ్రో, ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయండి, ఓటేయండి. తక్కువ రోజులుంది, ఇంకో 3 డేసే టైం ఉంది. ఓకేనా, ప్రతి ఒక్కరు ఓట్లు వేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఓట్లు ఇప్పించండి. కళ్యాణ్ పడాలా, జవాన్ గెలిపియాలి. ఓకే బ్రో, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కళ్యాణ్ పడాలా గెలుస్తాడా, తనుజ గెలుస్తుందా, టగ్ ఆఫ్ వార్ అవుతుంది, ఎవరు గెలుస్తారనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.